హాయ్, నా పేరు పవన్. వెల్కమ్ టు ఆద్య మీడియా. నిన్న ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల గురించి మన సీనియర్ జర్నలిస్టు రామారావు గారు ఉన్నారు. నమస్కారం రామారావు గారు. నమస్తే. కొడాలి నాని గారు ఈ మధ్యలో వ్యాఖ్య చేసింది ఏంటంటే జగన్ బతుకున్నంత కాలం జగన్ గారే సీఎం అని చెప్పి ఆయన అంటున్నారు. దాని గురించి మీరేం స్పందిస్తారు? ఏమంటే భజన చేసేవాడు చాలా బాగా భజన చేయాలండి. అంటే అర్థమైందా? ఇప్పుడు ఆయనకున్న ప్రాపర్టీ మొదట్లో ఎంత, ఇప్పుడు ఎంత కొడాలి నానికి ఎలా వచ్చింది? ఇప్పుడు నువ్వు ఇచ్చిన, ఇప్పుడు నాకు ఉన్నాననుకోండి, నాకు 1000 కోట్లు నాకు ఇచ్చినట్టయితే నా దృష్టిలో మీరే నాయన ఒక 1000 ఏళ్ళు చల్లగా ఉండాలంటున్నాను. నాకు ఎందుకు 1000 కోట్లు వచ్చింది ఇక్కడ. లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఈ ఎలక్షన్లు తప్పవాలని చెప్తే ఆడు ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు ఎంత అచీవ్మెంట్ చేశారంటే కొడాలి నాని, నా ప్రాణ స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే కొడాలి నాని అని చెప్పేంత ఎదిగిపోయాడు. మాటలు చాతుర్యం అంటే మాటలు చాతుర్యం అలా ఉంటుందండి. అంతేగాని నాకు ప్రాణాలు ఇచ్చే స్నేహితుడు కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి అన్నంత మాత్రంలో అయిపోతుందా? రేపు జగన్మోహన్ రెడ్డి పార్టీలో గెలవకపోయినట్టయితే కొడాలి నాని ఇద్దరికి వస్తాడా? మళ్ళీ తెలుగుదేశానికి వెళ్ళడు, మళ్ళీ ఎన్టీఆర్ పడుకోడు. అందువల్ల ఇది తప్పు లేదంటాను, కానీ మాట తోకూడదు అంటాడు. తప్పు వీళ్ళు ఏదో పార్టీకి వెళ్ళి ఇప్పుడు వాడకాలు, అప్పుడు చంద్రబాబు ఎవరు మన హరికృష్ణ గారు పట్టుకున్నావు, తారక్ గారు పట్టుకున్నావు, ఎమ్మెల్యే సీటు వచ్చింది. ఇప్పుడు మన ఎవరు జగన్మోహన్ రెడ్డి కాలు పట్టుకుంటున్నావు, ఏదో మినిస్టర్ వచ్చింది. అప్పుడు కాలు పట్టుకోవడానికి అలవాటు పడిన తర్వాత డెఫినెట్గా అయితే ఆ పార్టీ కాదు, లేదా ఈ పార్టీ కాదు. అంతేగాని నిన్ను ఎవరు అడగరు కదా, ఎవరా ఆ పార్టీ వారు కాలు పట్టుకొని మళ్ళీ ఈ పార్టీలోకి ఎందుకు వచ్చారని అడగరు కదండి. ఇప్పుడు ఒకసారి 2 సార్లు తిడతారు. అరే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అని భగవద్గీతలో వాక్యం చెప్తారు. అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కలిసిపోతారు, రాజకీయ లబ్ధి కోసం విడిపోతారు. అదే మాట ఆన్సర్ చెప్తారు, అంతే కదా. అందువల్ల ఈ కొడాలి నాని మాటలు అసలు ఉత్సవం నీచం నేను మాట్లాడండి. ఎందుకంటే మాట్లాడితే ఒక పద్ధతి ఉండాలి కదా. వాడిని ఎదవ అంటాడు, ఈడు ఫోర్టీ అంటాడు, ఆడి ఇంకేదో లంప్ కొడుకు అంటాడు, ఇంకొకటేమో డాష్ కొడుకు అంటాడు. ఏమిటండి రాజకీయాల్లో ఇదండి? చదువు సంఖ్యలు లేని వాళ్ళు రాజకీయాల్లో వస్తే ఇలాంటి మాటలే మాట్లాడతారు. కానీ వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు తొందరలో ఉంది, బుద్ధి చెప్తారండి. బట్ ఏది ఏమైనప్పుడు కూడా డెఫినెట్గా మనకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తప్పకుండా కలిస్తే బాగుంటుంది, కలిసి విజయాన్ని సాధిస్తారని నాకున్న నమ్మకం. సార్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అసలు పొత్తు పెట్టుకుంటారా? అసలు ఏం జరగబోతుంది? ఈ మధ్యకాలంలో మరి రోడ్ షో అని చెప్పి, వారాహి యాత్ర అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సపరేట్ అవుతున్నారా? ఆ రూటింగ్ అంతా మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి? వాళ్ళు కలుస్తారా? కొత్త బ్యాడేనండి. నాకు చెప్పేది ఏంటంటే వాళ్ళ మధ్య ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఒకటి వాళ్ళ మధ్య కాదు, ఓట్లు వేసే ప్రజల మధ్య కూడా ఖచ్చితమైన అవగాహన ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు తెచ్చిన మైండ్ గేమ్ ఆడేస్తున్నారు. అప్పుడే ద్వారంపూడి చంద్రశేఖర్ ఏమంటున్నాడు, అరే బాబు నీకు ఆ చంద్రబాబు నాయుడు వలన ప్రాణాపాయం ఉందని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తాడు, రే బాబు ఆ పవన్ కళ్యాణ్ జనసేన వల్ల నీకు ప్రాణాపాయం ఉంది, నువ్వు కాకపోతే నీ కొడుకు చచ్చిపోతారని చెప్తారు. ఈ రాజకీయాలు ఏదేని మనకి ఎలా ఉంటుంది? ప్రాణాపాయం ఉందంటే మనం ఇంకేదైతే మనం నమ్మం, కానీ ప్రాణాపాయం అంటే కొంచెం ఆలోచిస్తాం కదా, సెక్యూరిటీ పెంచుకుంటాం, జాగ్రత్తగా ఉంటాం కదా, ఒక కన్నేసి ఇస్తాం కదా. అయిపోయింది, అప్పుడు స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వల్ల పవన్ కళ్యాణ్కి ప్రాణాపాయం ఉందన్నాడు, బాంబు పడేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన వల్ల ఇద్దరికి ప్రాణాపాయం ఉందని అక్కడో బాంబు పడేస్తాడు. వీళ్ళు కొట్టుకు చేస్తారన్నమాట. నీచ రాజకీయాలండి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ దే షుడ్ హ్యావ్ ద క్రిస్టల్ క్లియర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ. వాళ్ళకు ఒక స్వచ్ఛమైన అవగాహన లేకపోతే మాత్రం కష్టం అవుద్దండి. ఇప్పుడు వీరిద్దరూ ఉన్నారా,
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇద్దరు కలుస్తున్నారా? ఇద్దరూ కలిసి ప్రజల్ని రక్షించడం కోసమే కలుస్తున్నారు. స్వార్థానికి తావియ్యరు. సెంట్రల్ నుంచి నిధులు తీసుకొస్తారు. మొత్తం మనం అనుకున్న మన కళ్ళన్నీ నెరవేరుస్తారు అనేటువంటి భరోసా ఇద్దరూ కలిసి ఇవ్వగలిగితే అప్పుడు ఆలోచించుకుంటారండి. అలాగే ప్రజల్లో కూడా అమ్మ మీరు దయచేసి ఒక డబ్బు తీసుకొని ఓటేయడం వద్దమ్మది. ఎందుకంటే మీ బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంది. పరిశ్రమలు రావటం లేదు. ఆ సెంటర్ చాలా అన్యాయంగా చూస్తుంది. రౌడీలు ఎక్కువైపోయారు. ఎంతమందిని చంపుతున్నారు. ఆ భూ కబ్జాలు ఎన్ని అవుతున్నాయి కదా, మీరు అర్థం చేసుకోండి అమ్మ. అంతేగాని ఒక 3,000కో 2,000కో ఓట్లకు అమ్ముడుపోయినట్టయితే మనం 5 ఏళ్ల పాటు మనం బందీలుగా ఉండడమే కాకుండా రూపాయి కూడా లేకుండా మనం అడుగు తినే పరిస్థితి వస్తుందని వాళ్ళని చైతన్యవంతుల్ని చెయ్యాలి. అంతేగాని వాళ్ళు డబ్బులకు అలవాటు పడ్డారంటే మీరు ఎవరు ఏం చేయలేరు. అలాగే అన్నిటికంటే ముందు అంటే బ్యాలెట్ అంటే మిషన్ బ్యాలెట్ అయినట్టయితే ఎంత మాత్రం వీళ్ళు ఒప్పుకోకూడదు. ఎలక్షన్ కమిషన్స్లో ఎవరితో పోటీ అంటే గొడవ పడినా సరే ఆ బ్యాలెట్ పేపరే తప్ప మిషన్ అంటే వాళ్ళు ఎక్కడ నొక్కినా సరే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే పడతాయి. ఇది కదా వాడుకలో ఉన్నది. దానికి అంటే దానికి కూడా వాళ్ళు ఒప్పుకోకుండా ఉన్నట్టయితే ఏదైనా అనుకున్నది వాళ్ళు సాధించగలుగుతారు. లేకపోతే ఎన్ని సులుబాట్లు, మైండ్ గేము, మానసికంగా అందరినీ గాయపరచడం, వారి మీద డబ్బులు జల్లేసి వాళ్ళు మత్తులో పడేయడం, ఓట్లు వేయించుకోవడం, చివరికి వాళ్ళు గెలవడం, వీరు సన్నాసుల్లా మిగిలిపోవడం ఇదే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.